హలో ఆల్! వెల్కమ్ టు రసా స్పైస్ రోడ్. ఈరోజు మన ఛానల్‌లో చాలా సింపుల్ కానీ చాలా రుచికరమైన వంటకం వేడి వేడి రసం రైస్. జలుబు ఉన్నప్పుడు, తేలికైన భోజనం తినాలనిపించినప్పుడు లేదా హోమ్ స్టైల్ ఫుడ్‌ని మిస్ అవుతున్నప్పుడు ఈ రసం రైస్ కన్నా మించి మంచి మరొక ఆప్షన్ అయితే లేదు. సరైన మసాలా, టమాటా పులుపు, సరైన వాసనతో పర్ఫెక్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. దీనికి ముందుగా మనం ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు బియ్యంని తీసుకొని కందిపప్పుని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసిన తరువాత దాన్ని ఒక గంట పాటు మనం సోక్ చేసి ఉంచాలి. నెక్స్ట్ రైస్‌ని కూడా అలానే 2-3 టైమ్స్ వాష్ చేసిన తరువాత మనం కుక్కర్‌లో కందిపప్పుని, రైస్‌ని ఇంకా 4 మీడియం సైజ్డ్ టొమాటోల్ని సన్నగా తరిగి, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని, 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్‌ని వేసి బాగా మిక్స్ చేసి, మనం లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ అనేది రానివ్వాలి. ఇక్కడ మనం ఆయిల్ యాడ్ చేయటం వలన మనకి కుక్కర్‌లోనిది వాటర్ అనేది బయటకు పొంగకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మనకి ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిన తరువాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి, ఆ అన్నంని బాగా మెదిపి పక్కనుంచుకోవాలి. ఈ రసం రైస్‌కి మనం పోపుని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం పదండి. ఒక కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తరువాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని వేసి, నెక్స్ట్ 2 మీడియం సైజ్డ్ రెడ్ చిల్లీస్‌ని కూడా వేసి బాగా ఫ్రై అయిన తరువాత సన్నగా తరిగిన 2 మీడియం సైజ్డ్ గ్రీన్ చిల్లీస్‌ని వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్రను కూడా వేసి బాగా రోస్ట్ చేయాలి. వన్స్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తరువాత దీనిలో మనం 2-3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్‌ని యాడ్ చేసి, దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చింతపండు గుజ్జును కానీ, లేకపోతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసంని కానీ వేసి బాగా మిక్స్ చేసి వాటర్ అనేది కొంచెం బాయిలింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచాలి. ఈ స్టేజ్‌లో మీ దగ్గర రసం పౌడర్ ఉంటే రసం పౌడర్ అయినా ఏసుకోవచ్చు. లేదా మీ స్పైస్‌కి తగ్గట్టు మీరు చిల్లీ పౌడర్‌నైనా వేసుకొని బాగా మిక్స్ చేసి, ఆ తర్వాత ముందుగా ఉడకపెట్టిన కందిపప్పు, అన్నం మిక్స్చర్‌ని కూడా వేసి బాగా కలపాలి. సో, ఇక్కడ ఒక 5 మినిట్స్ అనేది దీనిలో మొత్తం ఉండలు లేకుండా బాగా కలిపిన తరువాత, ఒక 5 మినిట్స్ కుక్ అయిన తరువాత మనకి దగ్గర పడటం అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఈ స్టేజ్‌లో కొంచెం కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసి బాగా కలిపి, ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకొని, సాల్ట్ ఏమన్నా కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకొని, ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని కూడా వేసి, ఇంకొక 2 మినిట్స్ అలా తిప్పి, ఆ తర్వాత దీన్ని సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది. మన నాలుక నుంచి స్టమక్ వరకు మొత్తం అంతా చాలా సూదింగ్‌గా, చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. దీన్ని అప్పడంతో కానీ, వడియాలతో కానీ, లేదా ఇలా ప్లెయిన్‌గా తిన్నా కానీ చాలా సూదింగ్‌గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.